దాన్ని వేదికకు తీసుకురావడం జరిగింది. కొద్దిసేపట్లోనే కార్యక్రమం ప్రారంభమవుతుంది. దయచేసి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జగదేక పద్య నాటకాన్ని చూసింటారు. కానీ ఈ మార్పు మాత్రం మేము చేసింది చింతామణికి పోటీగా, చింతామణికి దీటుగా నాటకం మార్పులు చేర్పులు చేసి ఈరోజు మీ ముందు ప్రదర్శన జరుగుతుంది. సరిగ్గా 6:30కు ప్రదర్శన ప్రారంభమవుతుంది. ఆలస్యంగా వచ్చినటువంటి ప్రేక్షకులు అయ్యో మేము మిస్ అయినామని బాధపడే రీతిలో హాస్య శృంగారసభరితంగా ఈ నాటకం తయారు చేశాం. మరి దీన్ని మీరందరూ ఆశీర్వదించి అభినందించాల్సిందిగా కోరుతూ ఇప్పుడు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని అన్నమంగా 5 నిమిషాలు ఉందా. కళాక్షేత్రం ఆధ్వర్యంలో ఈ సంవత్సరం అనేక విజయాలు సాధించాము. వెళ్ళిన ప్రతి చోట కూడా ఫస్టో సెకండో థర్డో వచ్చే విధంగా అందరూ అద్భుతంగా ప్రదర్శించి రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు కర్నూలుకు తీసుకొచ్చారు. అదే వరవరిలో మరి ఈ నాటకం కూడా తీసుకురావాలనే కోరిక. ఈ నాటకాన్ని ప్రధానంగా మార్పులు చేర్పులు చేయడానికి ఏమిటంటే సర్కారు నుంచి మనం కళాకారులను మోసుకొస్తాం. నిన్న ఒక పెద్ద అన్నాడు, మొన్న ఒక పెద్ద ఆర్టిస్ట్ని పిలిపిస్తే ఆయన తబలిస్టు, ఆయన హార్మోనిస్టు, ఆయన కీబోర్డు 3 కలిపి ఆయన పద్యాలు రాగాలు తప్ప ప్రేక్షకులకు ఏమీ అర్థం కాలేదు. ఆ పరిస్థితిని మార్పించాలని చెప్పేసినే మరి ఇప్పటికే మా గురువులందరికీ చెప్పడం జరిగింది. డైలాగులు వచ్చేటప్పుడు ఎక్కడా కూడా కీబోర్డు కానీ హార్మోనియం కానీ ఉండదు. డైలాగ్ అర్థమైతే కానీ నాటకం అర్థం కాదు. మరి ఇప్పుడు వెంటనే జ్యోతి ప్రజ్వలనం ఇది రోసిరెడ్డి అన్న, రోసిరెడ్డి వెలిగించండి. మాకు నిరంతరము అండదండనిస్తున్నటువంటి శ్రీ టీజీ వెంకటేష్ గారి సహాయ సహకారాలతో ఈ నాటకాన్ని రమ్మ ఇక్కడ అందరూ పాండురంగ జ్యోతి ప్రజ్వలనానికి రావాల్సిందిగా కోరుతున్నాం. మొదట ఈ సంగీతం నాటకానికి రూపొందించినటువంటి సంగీత శుక్లం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. జగదేక సుందరి సామ పద్య నాటకం రచన రచన విశేషులు పల్లేటి లక్ష్మీ కులశేఖర్. దర్శకత్వం పత్తి ఓబులయ్య. ఇందులో పాత్రధారులు సామ నర్తకి లావణ్య,
సజ్జిక హసీనా జానకి, మాఘ జీవి శ్రీనివాసరెడ్డి, భద్ర రాముడు, ఆర్ముగపిల్లె సంగ ఆంజనేయులు, పోతురాజు ఎస్ మహమ్మద్ మియా, పున్నకుడు బౌద్ధగురు పి రాజారత్నం, ప్రసేనుడు కోసలరాజు, బోడిలింగం ఎస్ రోసిరెడ్డి హైదరాబాద్, పంకజం ఎన్ రవిచంద్రారెడ్డి కడప, సామ సోదరి జవేరి రమణశ్రీ నెల్లూరు, సంగీతం బండారు బలరాం మధు, తబల మహేష్, కీబోర్డు శ్రీనివాసాచారి, ఆహార్యం సి శ్రీనివాస్, అభి ఆర్ట్స్, సెట్టింగ్స్ సురభి సంతోష్, నిర్వహణ టీజీవి కళాక్షేత్రం, దర్శకత్వం పత్తి ఓబులయ్య, రచన పల్లేటి లక్ష్మీ కులశేఖర్. దీనికి మూల కథ ఎస్డివి అజీజ్. ఆల్ ఇండియా రేడియో నాటక పోటీలలో ప్రథమ బహుమతి పొందినటువంటి నాటకం అజీజ్ గారు రచించారు. దానికి టీజీవి కళాక్షేత్రం పద్యనాటక రూపకల్పన చేసింది. ఇందులో హాస్యము, శృంగారము, నటన, రాగాలాపన సమ్మిళితమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి నాటకం మీ ముందుకు రాబోతుంది. చూడలేనటువంటి ప్రేక్షకులు దురదృష్టవతులని చెప్పాలి. కొత్తగా ఈ నాటకంలో మరి సామా పాత్రధారి లావణ్య, ఆ అమ్మాయిది రాయచూరు తెలుగు రాదు, అయినా నాటకం పట్ల ప్రేమతో ఇక్కడికి వచ్చి పద్యాలు, రాగాలు, నటన అన్నీ నేర్చుకున్నటువంటి ఆ అమ్మాయిని మీరందరూ మనసారా ఆశీర్వదించాలని కోరుతూ ఒకసారి అమ్మాయికి ప్రేక్షకులంతా చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నాను. మొట్టమొదటిసారి రంగస్థల ప్రవేశం చేస్తున్నటువంటి కర్నూలు అమ్మాయి లావణ్య. లైట్స్ ఆఫ్. మహారాజా నమస్కారం. 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 నాట్యము ప్రారంభించుదామా?
మాస్టర్ గారు సౌందర్య గారు. ఆమె పేరు సామ. జగదేక సుందరి అనటం అశయోక్తి కాదు. ఆమె వేశ్య. ఆమెది గణిక వృత్తి. ఆమె భువన మోహన సౌందర్యానికి అటు ప్రసేన మహారాజు ఆకర్షితులయ్యారు. అటు వజ్రాల వ్యాపారి బోడిలింగం ఆకర్షితులయ్యారు. ఇటు వ్యాపారి ఆర్ముగం పిల్లే ఆకర్షితులయ్యారు. కానీ ఆమె మనస్సు ఇదిగో ఇప్పుడే పారిపోయినటువంటి గజ దొంగ మాఘా మీద ఉంది. మరి వీళ్ళందరి మధ్యలో ఆ ప్రేమ ఎటు సాగుతుంది, ఏమవుతుంది? ఆద్యంతం హాస్యం, శృంగారం, రసభరితంగా సాగే జగదేక సుందరి సామ పద్యనాటకం చూడండి. లైట్స్ ఆఫ్. ఎంతసేపు అద్దం చూసుకుని సింగారించుకోవడమే కానీ చిరులు కురిపించే మాత్రం ఏమైనా ఆలోచిస్తున్నావా లేదా? అమ్మా, ఎప్పుడు నీకు ధనం మీదనే ఆశ కానీ సుఖం మీద నీకు లేదమ్మా. అవునమ్మా, ఎప్పుడూ నిన్ను ప్రేమించేవాడే కావాలి, అతగాడు నీ సర్వస్వంతం నీవే కావాలని ఆలోచిస్తుంటావు. కానీ ఈ అమ్మ ఆశయం గురించి కొంచెం ఆలోచించమ్మా. అమ్మా, నేను మొన్న కోయిలకు వెళ్తున్నప్పుడు దారిలో వజ్రాల దుకాణం కనిపించినది. అది కాదమ్మా, ఒక విషయం చెప్తా వింటావా? సాన్ అంటే నీకు అసలు అర్థం తెలుసమ్మా? చెప్పమ్మా. సంసారంలో సుఖం లేని వానికి సర్గ సౌఖ్యాలు అందించడమే సాని ధర్మం అమ్మా. అందుకే భగవంతుడు మనల్ని పుట్టించాడు. ఈరోజు వజ్రాల వ్యాపారి లింగం వస్తున్నాడమ్మా. మిగతా విషయం నేను చూసుకుంటాను. అమ్మా అమ్మా, నేను మొన్న కోయిలకు వెళ్తున్నప్పుడు వజ్రాల దుకాణాలు కనిపించినది. నేను అక్కడికి వెళ్ళాను. వ్యాపారి నన్ను చూసి చంగ కార్చాడు. ఏం కావాలి అన్నాడు. నేను చేతి నిండా ముత్యాలు తీసుకొని ముత్యాలు కావాలి అన్నాను. ఎంత ఇవ్వాలని అంటే వద్దు వద్దు మీ ఇంటికి వచ్చి తీసుకుంటా అన్నాడమ్మా. అమ్మో అమ్మో అమ్మో, నా తల్లి నా తల్లి తల్లి. అమ్మా ఇంకెందుకమ్మా, కాస్తంత రంగు చూపించు, వాడి వద్ద రండి పాలు పిండుకుంటా. అమ్మా, నేను ఇప్పుడు ఏం చేయాలి? ఏమి చేయడం ఏమిటే, బర్రెకు మేత వేసినట్టు ఆ కోడిలింగానికి నీ అందాన్ని ఎర్రవయ్యే. అంతేనా? ఆ లింగం దగ్గర నుండి వజ్రాలు, వైడూర్యాలు, మాణిక్యాలు, మణులు పాత పిండినట్లు పిండుకుంటానమ్మా. అంతేనా అమ్మా? సరే అమ్మా. నువ్వు లోపలికి వెళ్ళి అలంకరించుకోమ్మా. సరే. కోడిలింగముగా వస్తున్నారు ఈరోజు, నా పంట పండింది. లింగం గారు దయచేయండి, దయచేయండి. లింగం గారు దయచేయండి, దయచేయండి. ఎవరు నువ్వు? నేనండి సామా తల్లిని. పంకజం అండి నా పేరు. ఏం పేరు? పంకజము. అబ్బా, అది చాలా కష్టం ఉంది కానీ నిన్ను పకోడీ అని పిలుస్తా. ఏమనుకోనా? మహానుభావులు పకోడి అన్న పంది కుక్కన్న మాకు ఆనందమే బాబు. బాబు లింగం గారు, బయట ఎవడితో గొడవ కొడుతున్నారు? లింగం కాదు, కోడిలింగం. కోడిలింగమా? ఇదేం పేరు లింగం గారు? అది మా ఇంటి పేరు. ఆ? యో, కోడిలింగం అని పిలవాలి. కోడిలింగం. నిన్ను పకోడీ కోడిలింగం. పకోడీ కోడిలింగం. పకోడీ. కోడిలింగం. అత్తి అగో కోడిలింగం గారు, బయట ఎవరితో గొడవ పడుతున్నారు? వాడు గుర్రం వండి వాడు. గుర్రం వండి వాడ, వాడితో మీకు గొడవ ఎందుకండి కోడిలింగం గారు? ఈ ఇంటికి రావాలని బండి ఎక్కానా, వాళ్ళ
వంగిపోయింది అంటాడు. ఏంది గుర్రం ఆహా. కొద్ది వెనక్కి జరిగానా లేచింది అంటాడు. ఏంది ఇది గుర్రం. అంటే వాడు పెద్ద గుండా మీద ఉండి ఇవే న్యాయం చెప్పు పకోడి. అట్లా ముందుకు వెనక్కి జరగకుండా ఒకటే దగ్గర ఉంటే పని ఎట్లయితుంది కాదు బాబు. అక్కడే వానికి నాకు గొడవ వచ్చింది. వాడు పెద్ద గుండా మీద ఉండి మొన్ననే కత్తితో 5 మందిని పస 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 ఒడిసి చంపాడు బాబు. వాడు గుండా ఎదవైతే నేను మాత్రం తక్కువ కాదు. ఉదయం ఒక గుండాగాడు నన్ను పిలిచి ఏమన్నాడు తెలుసా? లింగం అన్నాడు. పొట్టి లింగం అంటే కాదు, బోడి లింగం అన్నాడు అన్న. వాడు బోడి లింగం ఇలా రా అన్నాడు. వెళ్ళావు. వాడు చేయి పైకి ఎత్తాడు, నేను చేయి పైకి ఎత్తా. పటాపట్టనాథం మూడే చెప్పాడు. అంటే మీరు వాడిని కొట్టారన్నమాట. పకోడి నేను వాడిని కొట్టాను, వాడు నన్ను కొట్టాడు అర్థం కాలేదు. కానీ కింద పడింటే 3 మనుషులు నన్ను లేపారు. అయితే వాడే మిమ్మల్ని కొట్టాడు అన్నమాట. కొట్టిండొచ్చు కానీ నేను లేచేసరికి వాడు పారిపోయాడు విధవ. వాడు ఉండిండే వాడిని ఖాళీ రొగొట్టేవాడిని. అప్పుడు ఇది ధైర్యమే సాహసం, ఉపశమే దక్కు అన్నారు. లింగం గారు, బోడి లింగం. అదే బోడి లింగం గారు. అయ్యో నేను కొత్తగా మీ ఇంటికి వచ్చాను. అవును బాబు, మొట్టమొదటిసారి వచ్చారు. వచ్చినప్పుడు ఊరికి ఉండకూడదు కదా. అవును బాబు. ఏదో కొత్త. మీరు కళావంతులు, మీరు దానం చేయాలి. ఏమన్నా దానం చేయాలంటే ఏంటి నాయనా లింగం గారు? నీకు 1 తులం బంగారు ఇస్తుంది బాబు. ఊరికి వస్తే మేము తీసుకోండి లింగం గారు. లింగం గారు నేను కూడా ఇయ్యాలనుకున్నప్పుడే ఇస్తా, మళ్ళీ ఇయ్యకూడదు అనుకుంటే ఇయ్యను. వద్దు బాబు, ఈ తాగులాంటి వద్దు బాబు. కష్టానికి తగ్గ ఫలితం మాత్రమే తీసుకుంటాం. మేము చాలా మంచి వాళ్ళం బాబు, అబద్ధాలు కూడా చెప్పము. మాకు వద్దు నాయన. కాదండి, నేను ఇస్తున్నప్పుడు కాదండి. మాకు వద్దు లింగం గారు. పరమసము పాము లాంటిది, వద్దు బాబు. దానం చేయకపోతే ఎట్లా? చెబితే వినవు కదా బాబు. మాకు ఒక నియమం ఉంది బాబు. ఏంటది? ఎవరన్నా ఊరికి వస్తే తీసుకోమండి లింగం గారు. బోడి లింగం. బోడి లింగం గారు ఎవరన్నా ఊరికి ఇచ్చారంటే మీరు 1 తులం కదా ఇది, 1 తులం బంగారం ఇచ్చారు. దానికి మేము ఇంకొక తులం వేసిస్తాం. ఇదిగో పర్వసమ్మ పాము లాంటిది, వద్దనే వద్దు. చాలా మంచోళ్ళం, తీసుకోబాబు. ఇదిగో పండగ చేసుకుని అయినా ఒకసారి ఇచ్చు. నిజమే, కదే అనుకున్నాం. అంటే 1 తులం ఇస్తే తులానికి తులం. అవును బాబు. మా వ్యాపారం ఏం మొదలు పెట్టగా ఉందే లాభాలే వస్తున్నాయి. ఇక పకోడి ఏమనుకోద్దు కానీ మాకొద్దు లింగం గారు. రెండు వద్దు లింగం గారు. బోడి లింగం. అదే బోడి లింగం గారు. మాకొద్దు లింగం గారు. బోడి లింగం గారు. నువ్వు వద్దంటే నేను ఈ వదలను. మాకొద్దు బోడి లింగం గారు. అబ్బా, చెప్తే వినలే బోడి లింగం. 1 తలానికి 1 తులం వచ్చింది. 2 తులాలకు 4 తులాలు వస్తాయి. బాబు, బోడి లింగం గారు, ఇదిగో మీరు 2 తులాలు ఇచ్చారు. 2కు 2 4 తులాలు తీసుకోండి ఆయన. 1కి 2, 2కు 4. ఇది వ్యాపారం బాగానే ఉంది కానీ ఇగో అట్లా ఏం కాదు, 10 తులాలు ఇస్తాం. మాకొద్దు బాబు. నాయనా చెబితే వినవు బాబు. మాకొద్దు నాయనా. నీ కాళ్ళు ముగ్గుతా బాబు. నీకు దండం పెడతానైనా. నా పోషాలు ఖాళీ అవుతుంది. వద్దు బాబు, మాకొద్దు బాబు. మాకు బాబు వ్యాపారం మాకొద్దు నాయనా. అబ్బా, చెప్తే వినలే నువ్వు. ఎంత లాభం? 1కి 1, 2కు 2 4, 10కి 20. అవ్వా, 10కి 20. ఏంటి నాయన 10కి 20 అంటున్నావు ఇలా? ఏంటి నాయన 10కి 20 అంటున్నావు? ఏంటి సంగతి? మీ ఇంట్లో ఆచారం ఉందంటే కదా? మాకు ఒక ఆచారం ఉంది బాబు. చెప్పు. ఎవరన్నా ఊరికి ఇచ్చే తీసుకో. 1 తులం ఇస్తే 2 తులాలు ఇచ్చాము. ఇచ్చేసాను కదా. ఇచ్చావు. 2 తులాలు ఇస్తే 2కు 2 4 ఇచ్చాను కదా బాబు.
మరి నేను 10 తులాలు ఇచ్చాను కదా. ఏమో బాబు, అది మాత్రం నాకు గుర్తులేదు నాయన. ఈ మధ్య నాకు మతిమరుపు వచ్చింది. ఎలా బ్రతకాలో ఏమో. అమ్మాయి అంటుంది, ఎలా బ్రతుకుతావమ్మా అని. ఎలా బతుకుతావు? బ్రతకాల బాబు. ఈ చేపకు గాలం వేసినట్టు ఎర వేసినట్టు వేసింది ఉంటా. 1 తులం బంగారుకు ఇంకొక తులం 2 వచ్చినాయి అనుకున్నా. 2కు 4 వచ్చినాయేసరికల్లా సంతోషపడినా. 10కి 20 వచ్చేసరికల్లా 20 తులాల బంగారుకి వ్యాపారం చేయాల్సిన పనే లేదనుకున్నా. ఇక ఎక్కడ వద్దు బాబు, పక్కుడి ఏమనుకోద్దు. నువ్వు మనకు రామాయణాన్ని రాసింది ఎవరు? వాల్మీకి మహర్షి గారు బాబు. నీకు బాగా గుర్తే ఉంది. బాగా గుర్తుంది. అది మహాభారతాన్ని రాసింది ఎవరు? వేదవ్యాసుడు నాయన. ఆయన చెప్తుంటే గణపతి ఆయన తొండం ఇచ్చి కలముగా చేసుకుని రాశాడు బాబు మహాభారతాన్ని ఆపకుండా. నీకు బాగా గుర్తుంది బాబు. ఇక సామాను రాసింది ఎవరు? సామనాటకాన్ని అదే బాబు పల్లెటి కులశేఖర్ గారు కీర్తిశేషులు. ఆయన రచిస్తే తర్వాత మన పత్తి ఓవులయ్య గారు దాన్ని అభివృద్ధి చేసి ఆయన దర్శకత్వం వహించి ఈ రోజు ఇక్కడ ప్రదర్శన చేయిస్తున్నారు బాబు. ఇవన్నీ నీకు బాగా గుర్తున్నాయి. అన్ని గుర్తేనాయనా. నాకు జ్ఞాపకశక్తి దండిగా ఉంది. నా 10 తులాల బంగారు ఇచ్చింది. ఏమో బాబు, అది మాత్రం గుర్తులేదు నాయన. రామాయణం రాసింది గుర్తుంది కానీ నా 10 తులాల పైసా. ఇక పక్కుడి బాబు, ఈ ఇల్లు నీ సొంతమేనా? బాబు, రాత్రనక పగలనక రాత్రనక కష్టపడి కాళ్ళు పైకి లేపి సంపాదించాను బాబు. కాలు పైకి లేపి సంపాదించావా? ఇదేం వ్యాపారమే? అదే లింగం గారు. బోడి లింగం గారు. ఊపుతుంది బాబు, ఆపలేను. వచ్చింది అంత ఊపు కానీ నేను కాళ్ళు లేపి సంపాదించినామంటే ఏమో అనుకున్నా. భరతనాట్యం. అవును బాబు. భరతనాట్యంతో అవునండి లింగం గారు. సరే అయినా బాబు లింగము చెప్పు లింగం. ఏం లేదు, ప్రపంచంలో ఏ వ్యాపారానికైనా నష్టం వస్తుంది కానీ మీ వ్యాపారానికి నష్టం. మీకు మాకు అభినవ సంబంధం. అవునండి గారు. మీరు వ్యాపారస్తులే, మేము వ్యాపారస్తులే. అవునండి. కానీ మనం వాడే పనిముట్లే తేడా ఉన్నాయి. మా బంగారు తూకం వేయడానికి చిన్న త్రాసు ఉంటుంది, దానికి 2 చిన్న గిన్నెలు ఉంటాయి. మీ వ్యాపారానికి ఒక పెద్ద మంచం ఉంటుంది, దాని మీద 2 దిండ్లు ఉంటాయి. దానికి పూజ చేస్తారు, మేము దీనికి పూజ చేస్తాం. అదేలా తప్ప. అందుకే ఏ వ్యాపారానికి నష్టం వచ్చినా మీ వ్యాపారానికి నష్టం. చెప్పండి లింగం గారు. పెట్టుబడి లేదు మీ వ్యాపారానికి, పెట్టుబడి లేదు, రవాణా ఖర్చులు లేవు, రాబడే గాని రాయితీలు లేవు, ఆదివారం సెలవు లేదు, అమావాస్యకు పూజ లేదు, అరిగిపోదు తరువు రాదు, అరిగిపోదు తరువు రాదు, నిత్య కళ్యాణం మీ వ్యాపారం ఏంటి? ఏం తింటున్నావు? రొట్టె బాబు. ఏంటి రొట్టె? దీనికి రొట్టె అన్నికి రానట్టుంది. అయ్యో పకోడి రొట్టె అంటారు. అను ఏంటి లింగం గారు? బోడి లింగం. బోడి లింగం గారు. రొట్టె లొట్టె అదే రొట్టె. లొట్టె రొట్టె లొట్టె. అర్థం చేసుకో, పెద్దవాళ్ళు ఉన్నారు, తెలుగు పదాలు రాకపోతే ఎట్లా? రొట్టె లొట్టె రొట్టె లొట్టె రొట్టె లొట్టె రొట్టె లొట్టె రొట్టె మళ్ళా లొట్టె లొట్టె. రొట్టె కాదు లింగం గారు, రొట్టె. దీంతో ఉంటే నాకుండేదే పోయేటట్టు.
అమ్మాయి సామా బాబు నాయన మగారు అమ్మాయి అంటుంది బాబు అమ్మాయి అంటుంది ఏమంటుందో తెలుసా ఏమంటుంది నల్లగా ఉన్నాడే అంటుంది బాబు ఎట్ట నల్లగా ఉన్నాడే అంటుంది బాబు నలుపనిందా ఇగో పకోడి జీడి గింజ నలుపు జీడి గింజ నలుపు గురు గింజ గింజ కింద నలుపు కాకి నలుపు కందెర నలుపు ఆకాశము నలుపు ఆది విష్ణువు నలుపు మా దోషాలము నలుపు నీ బొచ్చు నలుపు అంత నలుపులోన నాదెంత నలుపు పకోడి అందరూ ఎర్ర వాళ్ళని చూసుకుంటే మా నల్ల వాళ్ళకి అది ఏం కావాలి నల్ల రేగడిలో మాత్రం తెల్లజొన్నలు పండవారి ఎందుకు వండవు లింగం గారు పండుతాయి నేను నలుపు మీ అమ్మాయిని నన్ను కలుపు నువ్వు వేసయ్యి తలుపు నాకు ఎక్కడ లేనిది వస్తుంది వలుపు బాబు అమ్మాయి నిన్ను కలిపితే నాకేమిటి లాభము నీకు ఏదన్నా కావాలంటే ఇస్తానులే నాకు ఒక కోరిక ఉంది తెరిస్తావా ఏం కోరిక ఏమీ లేదు బాబు నీలాంటి బలమైన అబ్బాయి అందమైన కుర్రాడితో ఒక కోరిక తీర్చుకోవాలని ఉంది తెరిస్తావా నువ్వు ఎన్నైనా చెప్పు కానీ రాత్రి కోరికలు మాత్రం నన్ను అడగొద్దు నేను పగలు కోరికలు మాత్రమే తీరుస్తాను బాబు ఇప్పుడు రాత్రి పగలు తేడా ఎక్కడుంది బాబు లింగం గారు చేస్తూనే ఉన్నారు సంసారము ఆ పని అయితే నా వల్ల కాదు కానీ ఇంకొక మాట అడుగుతా ఏమనుకో అడుగండి లింగం గారు ఏం లేదు శ్రీ దశరథునికి ఎంతమంది పిల్లలు నలుగురు బాబు ఆయనకు భార్యలు ఎంతమంది ముగ్గురు భార్యలకు నలుగురు పిల్లలు ఎట్లా ఉంటారు అవునైనా కౌసల్య సుమిత్ర కైకేయి కౌసల్యకు రాముడు సుమిత్రకు భరతుడు కైకేయికి శత్రుఘ్నుడు లక్ష్మణుడు ఏమో తప్పు మారింది అటు ఇటు మారింది అది కాదు కానీ శ్రీరామునికి విల్లు ఉంటుంది కదా ఆ విల్లు పేరు ఏం పేరు కోదండము బాబు నీవు బల గుర్తున్నాయి అన్ని గుర్తుంటాయి నాకు ఏమనుకోద్దు నేను 10 తులాల బంగారు ఇచ్చింది నీకు ఏమో బాబు అది మాత్రం గుర్తులేదు నువ్వు ప్రతిసారి నీకు 10 తులాలు బంగారు ఇచ్చా 10 తులాలు బంగారు ఇచ్చాను నా మనసు ఒకటి బాధపెట్టకు బాబు చాలా మంచి నేను గుర్తుంటే నీకు ఇస్తాను కదా అవును ఎక్కడో పొరపాటు జరిగింది అమ్మాయి ఒళ్ళు జరిగేసరికి తామర మీద ఉడుకు నీళ్లు పోసుకున్నట్లుందిలే ఏం సుఖం బోడి లింగం గారు
కళ్ళకు ముద్ద కడితే నేను సమాంత అయితే కడతాను. నువ్వు కోడిలింగం అనాల. కోడిలింగము కోడిలింగము సమా రామా సమా కోడిలింగం. సమయానికి సక్కారవడం నా సరదానంతా చంపేయడం. బాబు ఈరోజు మీ పంట పండింది బాబు. ఏమైంది? అమ్మాయి తన మనసులోని మాట చెప్తుంది. ఏమంట? వచ్చే పున్నమికి మిమ్మల్ని రమ్మన్నది బాబు. మీకు స్వర్గ సౌఖ్యాలు చూపిస్తుందంట అమ్మాయి. పున్నానికి నాకు బాగా వేడెక్కిపోయింది. పున్నం దాకా ఎట్లా ఆగాలి? బాగా వేడెక్కిపోయింది బాబు. ఆ వేడిని సల్లార్చాలి అంతే కదా. మా అమ్మాయి జిలోబి ఉంది. ఈ వేడిని బాగా నన్నిద్దు నుండి అరిగాల వరకు దించేస్తుంది బాబు. అమ్మాయి జిలోబి, అమ్మాయి జిలోబి రావే. ఏంటి అలా బుద్ధావు? అక్క లోపు నుంచి తోసింది. మీ అక్క దోస్తే నా మీద పడ్డావు. అవును. మరి నేను దోస్తే అమ్మ మీద పడతారు. మరి మీ అమ్మ దోస్తే అక్క మీద పడతారు. మీ అక్క దోస్తే నీ మీద పడతారు. అయితే తోపులాట అన్నమాట. అవును. మా అక్క అమ్మమ్మ నేర్పితే తోపులాట. పదండి తోసుకుందాం. నీ పేరేం పేరు? నా పేరు జిలేబీ. అబ్బా బాగుంది జిలేబీ. మరి అమ్మాయి లింగం గారు. అవునా? లింగం కోడిలింగం కోడిలింగం జిలేబీ కోడిలింగం జిలేబీ కోడిలింగం జిలేబీ. కోడిలింగం. బాగుంది జిలేబీ. జిలోబి కొడుకొని తింటే ఎంత తీయగా ఉంటుందో అంత కమ్మగా ఉంటుంది బాబు మా అమ్మాయి. అలా ఉంది. అమ్మా మరి కోడిలింగం గారు బాగా నచ్చాడే. బాగా నచ్చారమ్మా. అదే ఒక పాట పాడమ్మా. బాగా వేడెక్కిందట బాబు. దించేద్దాం వేడిని. ఏడెక్కిందా బావగారు? నీ ఏడిని మరి లింగం గారు తగ్గించరా? కోడిలింగం ఏంటండి అలవాటు పొరపాటుగా లింగం లింగం వస్తుంది. కోడిలింగం. లింగం అమ్మ. మరి పడ్డానండి ఈ ప్రేమలో. అబ్బా ఎందుకో కానీ నాకు లింగం అన్నా కోడి లింగం అన్నా భలే ప్రేమ అండి. కదా కదా. చెయ్యి కలిపే ఆశని కాదు నాకు
కౌరవులు ఎంతమంది? 100 మంది బాబు. వాళ్ళకు ఒక చెల్లెలు కూడా ఉంది. పాండవులు ఎంతమంది? 5 మంది. కుంతికి ఎంతమంది? 3 నాయన, మాధురికి 2. అదే నీకు రామాయణ భారతాలు రామాయణము, భారతము, భాగవతము మొత్తం ప్రపంచాన్నే చదివాను బాబు. అర్జునుడికి విల్లుంది కదా, దాని పేరేం పేరు? గాంధీవ్యం. బల గుర్తుంది. ఏమనుకోద్దు. ఏమనుకోవాలి చెప్పు నాయన, ఏమనుకోండి బాబు. నీ చాలా మంచిదో. నేను 10 తులాల బంగారం ఇచ్చింది. ఏమో బాబు, అది మాత్రం గుర్తు లేదు. 10 తులాలు ఇచ్చాను, 10 తులాలు ఇచ్చాను నేను. బాబు బాబు ఇప్పుడు ఒకటి కొంచెం జ్ఞాపకం వస్తుంది. ఈసారి ఏమన్నా ఒక 20 తులాలు ఇస్తే కదా 20కి 20 40 ఇస్తాను బాబు. ఎంతో పాట ఎంతో ఎత్తేనా? ఏంటి బావగారు ఎత్తు? పాట పాట బోడిలింగం బావా. జిలేబీ బోడిలింగం, జిలేబీ బోడిలింగం, జిలేబీ బోడిలింగం. జిలేబీ. పాడమ్మా, పాట పాడు. మరి ఇక్కడెక్కడా వద్దు. నీ ఏడి తగ్గాలంటే అలా చీకట్లోకి వెళ్ళిపోతావా బోడిలింగం? చల్లబడిందా పకోడీ బాబు? అమ్మాయి పౌర్ణమికి రమ్మన్నది కదా, ఆ రోజురా స్వర్గ సౌఖ్యాలు అనుకుంటూ కానీ సరే. పకోడీ లింగం, పకోడీ లింగం, జిలేబీ లింగం, లింగం.
ద్వితీయమే సరసం, ఉపసమే తక్కువ అన్నారు. లింగం గారు, కోడిలింగం. అదే కోడిలింగం గారు. అయ్యో, నేను కొత్తగా మీ ఇంటికి వచ్చాను. అవును బాబు, వచ్చినప్పుడు ఊరికి ఉండకూడదు కదా. అవును బాబు. ఏదో కొత్త. మీరు కళావంతులు, మీరు దానం చేయాలి. ఏమన్నా దానం చేయాలంటే ఏంటి నాయనా లింగం గారు? నీకు ఒక తులం బంగారు ఇస్తుంది బాబు. ఊరికి వస్తే మేము తీసుకోండి లింగం గారు. గారు నేను కూడా ఇయ్యాలనుకున్నప్పుడే ఇస్తా, మళ్ళీ ఇయ్యకూడదు అనుకుంటే ఇయ్యను. వద్దు బాబు, ఈ తాగులు అంటే వద్దు బాబు. కష్టానికి తగ్గ ఫలితం మాత్రమే తీసుకుంటాం. మేము చాలా మంచి వాళ్ళం బాబు, అబద్ధాలు కూడా చెప్పము. మాకు వద్దు నాయన. కాదండి, నేను ఇస్తున్నప్పుడు కాదండి. మాకు వద్దు లింగం గారు. పరువు సొమ్ము పాము లాంటిది, వద్దు బాబు. దానం చేయకపోతే ఎట్లా? చెబితే వినవు కదా బాబు. మాకు ఒక నియమం ఉంది బాబు. ఏంటది? ఎవరన్నా ఊరికి వస్తే తీసుకోమండి లింగం గారు. బోడిలింగం. బోడిలింగం గారు ఎవరన్నా ఊరికి ఇచ్చారంటే మీరు ఒక తులం కదా ఇది, ఒక తులం బంగారం ఇచ్చారు. దానికి మేము ఇంకొక తులం వేసిస్తాం. ఇదిగో పర్వసమ్మ పాము లాంటిది, వద్దనే వద్దు. చాలా మంచోళ్ళం, తీసుకోబాబు. ఇదిగో పండగ చేసుకుని అయినా ఒకసారి ఇచ్చు. నిజమే, కదే అనుకున్నాం. అంటే ఒక తులం ఇస్తే తులానికి అవును బాబు. వ్యాపారం ఏం మొదలు పెట్టగా ఉందే లాభాలే వస్తున్నాయి. ఇక పకోడి ఏమనుకోద్దు కానీ మాకొద్దు లింగం గారు. రెండు వద్దు లింగం గారు. కోడిలింగం. అదే కోడిలింగం గారు. మాకొద్దు లింగం గారు. కోడిలింగం గారు నువ్వు వద్దంటే నేను ఈ వదలను. మాకొద్దు కోడిలింగం గారు. అబ్బా, చెప్తే ఇరవై రూపాయలు కోడిలింగం. ఒక తలానికి ఒక తలం వచ్చింది, 2 తలాలకు 4 తలాలు వస్తాయి. బాబు, కోడిలింగం గారు, ఇదిగో మీరు 2 తులాలు ఇచ్చారు. 2కు 2 4 తులాలు తీసుకోండి ఆయన. 1కి 2, 2కు 4. ఇది వ్యాపారం బాగానే ఉంది కానీ అట్లా ఏం కాదు, 10 తులాలు ఇస్తాం. బాబు నాయనా, చెబితే వినవు బాబు. మాకొద్దు నాయనా. నీ కాళ్ళు ముగ్గుతా బాబు, నీకు దండం పెడతానైనా. నా కోశాలు ఖాళీ అది. వద్దు బాబు, మాకు వద్దు బాబు. మాకు బాబుడే వ్యాపారం వద్దు నాయనా. అబ్బా, చెప్తే ఎంత లాభం? 1కి 1, 2కు 2 4, 10కి 20. అవ్వా, 10కి 20. ఏంటి నాయన 10కి 20 అంటున్నావు? ఇలా ఏంటి నాయన 10కి 20 అంటున్నావు? ఏంటి సంగతి? మీ ఇంట్లో ఆచారం ఉందంటే కదా? మాకు ఒక ఆచారం ఉంది బాబు. చెప్పు. ఎవరన్నా ఊరికి ఇచ్చే తీసుకో. 1 తులం ఇస్తే 2 తులాలు ఇచ్చాము, ఇచ్చేసాను కదా. ఇచ్చావు. 2 తులాలు ఇస్తే 2కు 2 4 ఇచ్చాను కదా బాబు. మరి నేను 10 తులాలు ఇచ్చాను కదా. ఏమో బాబు, అది మాత్రం నాకు గుర్తులేదు నాయన. ఈ మధ్య నాకు మతిమరుపు వచ్చింది. ఎలా బ్రతకాలి ఏమో. అమ్మాయి అంటుంది, ఎలా బ్రతుకుతావమ్మా అని. ఎలా బతుకుతావు? బ్రతకాల బాబు. ఈ చేపకు గాలం వేసినట్టు ఎర వేసినట్టు వేసింది. 1 తులం బంగారుకు ఇంకొక తులం 2 వచ్చినాయి అనుకున్నా. 2కు 4 వచ్చినాయేసరికల్లా సంతోషపడ్డా. 10కి 20 వచ్చేసరికల్లా 20 తులాల బంగారు వ్యాపారం చేయాల్సిన పనే లేదనుకుంటా. ఇక ఎక్కడ వద్దు బాబు. పకోడి ఏమనుకోద్దు. ఏమనుకోండి కోడిలింగం గారు. మనకు రామాయణాన్ని రాసింది ఎవరు? వాల్మీకి మహర్షి గారు బాబు. నీకు బాగా గుర్తే ఉంది. బాగా గుర్తుంది. అది మహాభారతాన్ని రాసింది ఎవరు? వేదవ్యాసుడు నాయన. ఆయన చెప్తుంటే గణపతి ఆయన తొండం ఇంచి కలముగా చేసుకుని రాశాడు బాబు మహాభారతాన్ని ఆపకుండా. నీకు బాగా గుర్తుంది బాబు. ఇక సామాను రాసింది ఎవరు? సామనాటకాన్ని అదే బాబు పల్లెటి కులశేఖర్ గారు కీర్తిశేషులు. ఆయన రచిస్తే తర్వాత మన పత్తి ఓబులయ్య గారు దాన్ని అభివృద్ధి చేసి ఆయన దర్శకత్వం వహించి ఈ రోజు ఇక్కడ ప్రదర్శన చేయిస్తున్నారు బాబు. ఇవన్నీ నీకు బాగా గుర్తున్నాయి. అన్ని గుర్తేనాయనా. నాకు జ్ఞాపకశక్తి దండిగా ఉంది.
నా 10 తులాల బంగారు ఇచ్చింది. ఏమో బాబు, అది మాత్రం గుర్తులేదు నాయన. రామాయణం రాసింది గుర్తుంది కానీ నా 10 తులాల పైసా. ఇక పకోడి బాబు, ఈ ఇల్లు నీ సొంతమేనా? బాబు, రాత్రనక పగలనక, పగలనక రాత్రనక కష్టపడి కాళ్ళు పైకి లేపి సంపాదించాను బాబు. కాలు పైకి లేపి సంపాదించావా? ఇదేం వ్యాపారమే? అదే లింగం గారు, బోడి లింగం గారు. ఊపుతుంది బాబు, ఆపలేను. వచ్చింది అంత ఊపు కానీ నేను కాళ్ళు లేపి సంపాదించినామంటే ఏమో అనుకున్నా. భరతనాట్యం. అవును బాబు, భరతనాట్యంతో బలగం. అవునండి లింగం గారు. సరే అయినా బాబు లింగము, చెప్పు లింగము. ఏం లేదు, ప్రపంచంలో ఏ వ్యాపారానికైనా నష్టం వస్తుంది కానీ మీ వ్యాపారానికి నష్టం. మీకు మాకు అభినవ సంబంధం. అవునండి గారు, మీరు వ్యాపారస్తులే, మేము వ్యాపారస్తులే. అవునండి. కానీ మనం వాడే పనిముట్లే తేడా ఉన్నాయి. మా బంగారు తూకం వేయడానికి చిన్న త్రాసు ఉంటుంది, దానికి 2 చిన్న గిన్నెలు ఉంటాయి. మీ వ్యాపారానికి ఒక పెద్ద మంచం ఉంటుంది, దాని మీద 2 గిన్నెలు ఉంటాయి. అవును బాబు, మీరు దక్షిణారోజు దానికి పూజ చేస్తారు, మేము దీనికి పూజ చేస్తాం. అదేనా తప్ప. అందుకే ఏ వ్యాపారానికి నష్టం వచ్చినా మీ వ్యాపారానికి నష్టం. చెప్పండి లింగం గారు. పెట్టుబడి లేదు మీ వ్యాపారానికి, పెట్టుబడి లేదు, రవాణా ఖర్చులు లేవు, రాబడే గాని రాయితీలు లేవు, ఆదివారం సెలవు లేదు, అమావాస్యకు పూజ లేదు, అరిగిపోదు తరువు రాదు, తరువు రాదు, నిత్య కళ్యాణం మీ వ్యాపారం ఏంటి? ఏం తింటున్నావు? రొట్టె బాబు, ఏంటి రొట్టె. దీనికి రొట్టె అన్నికి రానట్టుంది. అయ్యో పకోడి రొట్టె అంటారు. అను ఏంటి లింగం గారు? బోడి లింగం. బోడి లింగం గారు. రొట్టె లొట్టె అదే రొట్టె. లొట్టె రొట్టె లొట్టె. అర్థం చేసుకో, పెద్దవాళ్ళు ఉన్నారు, తెలుగు పదాలు రాకపోతే ఎట్లా? రొట్టె లొట్టె రొట్టె లొట్టె రొట్టె లొట్టె రొట్టె లొట్టె. రొట్టె మళ్ళా లొట్టె లొట్టె. రొట్టె కాదు లింగం గారు, రొట్టె. దీంతో ఉంటే నాకుండేదే పోయేటట్టు. సరే అమ్మాయిని వెళ్ళేది. అమ్మాయిని పిలవమంటావా? చాలా ఊపులో ఉండవు, వేడి బాగా దండిగా ఉన్నట్టుంది, తింటాలి. అమ్మాయి స్వామి. బాబు నాయన మగారు, అమ్మాయి అంటుంది. బాబు అమ్మాయి అంటుంది. ఏమంటుందో తెలుసా? ఏమంటుంది? నల్లగా ఉన్నాడే అంటుంది బాబు. ఎట్టా? నల్లగా ఉన్నాడే అంటుంది బాబు. నలుపనిందా? ఇగో పకోడి జీడి గింజ నలుపు, జీడి గింజ నలుపు, గురుగింద గింజ కింద నలుపు, కాకి నలుపు, కందెర నలుపు, ఆకాశము నలుపు, ఆది విష్ణువు నలుపు, మా దోషానము నలుపు, నీ బొచ్చు నలుపు, అంత నలుపులోన నాదెంత నలుపు. పకోడి అందరూ ఎర్ర వాళ్ళని చూసుకుంటే మా నల్ల వాళ్ళకి అది ఏం కావాలి? నల్ల రేగడిలో మాత్రం తెల్లజొన్నలు పండవారి. ఎందుకు వండవు లింగం గారు? పండుతాయి. నేను నలుపు, మీ అమ్మాయిని నన్ను కలుపు, నువ్వు వేసయ్యి తలుపు, నాకు ఎక్కడ లేనిది వస్తుంది వలుపు. బాబు అమ్మాయి నిన్ను కలిపితే నాకేమిటి లాభము? నీకు ఏదన్నా కావాలంటే ఇస్తానులే. నాకు ఒక
కోరిక ఉంది, తెరిస్తావా? ఏం కోరిక? ఏమీ లేదు బాబు, నీలాంటి బలమైన అబ్బాయి అందమైన కుర్రాడితో ఒక కోరిక తీర్చుకోవాలని ఉంది. తెరిస్తావా? నువ్వు ఎన్నైనా చెప్పు కానీ రాత్రి కోరికలు మాత్రం నన్ను అడగొద్దు. నేను పగలు కోరికలు మాత్రమే తీరుస్తాను. బాబు, ఇప్పుడు రాత్రి పగలు తేడా ఎక్కడుంది బాబు? లింగం గారు చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. సంసారము ఆ పని అయితే నా వల్ల కాదు కానీ ఇంకొక మాట అడుగుతా, ఏమనుకో. అడుగండి లింగం గారు. ఏం లేదు, శ్రీ దశరథునికి ఎంతమంది పిల్లలు? 4 బాబు. ఆయనకు భార్యలు ఎంతమంది? 3. 3 భార్యలకు 4 పిల్లలు ఎట్లా ఉంటారు? అవునైనా కౌసల్య, సుమిత్ర, కైకేయి. కౌసల్యకు రాముడు, సుమిత్రకు భరతుడు, కైకేయికి శత్రుఘ్నుడు, లక్ష్మణుడు. ఏమో తప్పు తప్పు మారింది, అటు ఇటు మారింది. అది కాదు కానీ శ్రీరామునికి విల్లు ఉంటుంది కదా, ఆ విల్లు పేరు ఏం పేరు? కోదండము బాబు. నీవు బల గుర్తున్నాయి, అన్ని గుర్తుంటాయి నాకు. ఏమనుకోద్దు, నేను 10 తులాల బంగారు ఇచ్చింది నీకు. ఏమో బాబు, అది మాత్రం గుర్తులేదు. నువ్వు ప్రతిసారి నీకు 10 తులాలు బంగారు ఇచ్చా, 10 తులాలు బంగారు ఇచ్చాను. నా మనసు ఒకటి బాధపెట్టకు బాబు, చాలా మంచి నేను గుర్తుంటే నీకు ఇస్తాను కదా. అవును, ఎక్కడో పొరపాటు జరిగింది. ఎక్కడో పొరపాటు జరిగింది. అమ్మాయిని పిలుపు. ఒళ్ళు జరిగేసరికి తామర మీద ఉడుకు నీళ్లు పోసుకున్నట్లుందిలే. ఏం సుఖం, ఏం సుఖం. బోడి వెంకట గారు, బోడి లింగం, బోడి లింగం గారు. అమ్మా
అంట. అయితే కడతాను. నువ్వు బోడిలింగం అనాల. కోడిలింగము కోడిలింగము సామా రామా సామా కోడిలింగం. సమయానికి సక్కారవడం నా సరదానంతా చంపేయడం. బాబు ఈరోజు మీ పంట పండింది బాబు. ఏమైంది? అమ్మాయి తన మనసులోని మాట చెప్తుంది. ఏమంట? వచ్చే పున్నమికి మిమ్మల్ని రమ్మన్నది బాబు. మీకు స్వర్గ సౌఖ్యాలు చూపిస్తుందట అమ్మాయి. పున్నానికి నాకు బాగా వేడెక్కిపోయింది. పున్నం దాకా ఎట్లా ఆగాలి? బాగా వేడెక్కిపోయింది బాబు. ఆ వేడిని సల్లార్చాలి అంతే కదా. మా అమ్మాయి జిలోబి ఉంది. ఈ వేడిని బాగా నన్నిద్దు నుండి అరిగాల వరకు దించేస్తుంది బాబు. అమ్మాయి జిలోబి, అమ్మాయి జిలోబి రావే. ఏంటి అలా బుద్ధావు? అక్క లోపల నుంచి తోసింది. మీ అక్క దోస్తే నా మీద పడ్డావు. అవును. మరి నేను దోస్తే అమ్మ మీద పడతారు. మళ్ళీ మీ అమ్మ దోస్తే అక్క మీద పడతారు. మీ అక్క దోస్తే నీ మీద పడతారు. అయితే తోపులాట అన్నమాట. అవును. మా అక్క అమ్మమ్మ నేర్పితే తోపులాట. పదండి తోసుకుందాం. నీ పేరేం పేరు? నా పేరు జిలేబీ. అబ్బా బాగుంది జిలేబీ. మరి అమ్మాయి లింగం గారు. అవునా? లింగం కోడిలింగం కోడిలింగం జిలేబీ కోడిలింగం జిలేబీ కోడిలింగం జిలేబీ. కోడిలింగం. బాగుంది జిలేబీ. జిలోబి కొడుకొని తింటే ఎంత తీయగా ఉంటుందో అంత కమ్మగా ఉంటుంది బాబు మా అమ్మాయి. అలా ఉంది. అమ్మా మరి కోడిలింగం గారు బాగా నచ్చాడే. బాగా నచ్చారమ్మా. అదే ఒక పాట పాడమ్మా. బాగా వేడెక్కిందట బాబు. దించేద్దాం వేడిని. ఏడి కింద బావగారు నీ ఏడిని మరి లింగం గారు తగ్గించరా? కోడిలింగం ఏంటండి అలవాటు పొరపాటుగా లింగం లింగం వస్తుంది. కోడిలింగం. లింగం అమ్మ. మరి పడ్డానండి ఈ ప్రేమలో. అబ్బా ఎందుకో కానీ నాకు లింగం అన్నా కోడి లింగం అన్నా భలే ప్రేమ అండి. కదా కదా. అమ్మా అమ్మాయి పడ్డ
సగం తగ్గింది. కుదరంగా ఉంటాడు. ఇంకా సగం వెయిట్ ఉంది. అమ్మ ఇంకొక పాట పాడమ్మా. ఆ ఉల్లి వేయడంతా తిరిగేసి చల్లబరిచి బాగుండు. ఇంటికి ఒక్క మాట. ఏంటి? కౌరవులు ఎంతమంది? 100 మంది బాబు. వాళ్ళకు ఒక చెల్లెలు కూడా ఉంది. పాండవులు ఎంతమంది? 5 మంది. కుంతికి ఎంతమంది? 3 నాయన, మాధురికి 2. అదే నీకు రామాయణ పాత్రలు రామాయణము, భారతము, భాగవతము మొత్తం ప్రపంచాన్నే చదివాను బాబు. అర్జునుడికి విల్లుంది కదా, దాని పేరేం పేరు? గాంధీవ్యం. బల గుర్తుంది. ఏమనుకోద్దు. ఏమనుకోవాలి చెప్పు నాయన. ఏమనుకోండి బాబు, నీ చాలా మంచిదో. నేను 10 తులాలు బంగారం ఇచ్చింది. ఏమో బాబు, అది మాత్రం గుర్తు లేదు. 10 తులాలు ఇచ్చాను, 10 తులాలు ఇచ్చాను నేను. బాబు బాబు ఇప్పుడు ఒకటి కొంచెం జ్ఞాపకం వస్తుంది. ఈసారి ఏమన్నా ఒక 20 తులాలు ఇస్తే కదా 20కి 20 40 ఇస్తాను బాబు. ఎత్తేనా? ఏంటి బావగారు ఎత్తు? పాట బోడిలింగం బావా. బోడిలింగం, బోడిలింగం, బోడిలింగం. పాడమ్మా, పాట పాడు. మరి ఇక్కడెక్కడా వద్దు. నీ ఏడి తగ్గాలంటే అలా చీకట్లోకి వెళ్ళిపోతావా బోడిలింగం? తగ్గింది. చల్లబడిందా? పకోడి
బాబు అమ్మాయి పౌర్ణమికి రమ్మన్నది కదా, అవును. ఆ రోజున స్వర్గ సౌఖ్యాలు అనుకుంటూ కానీ సరే పకోడీ లింగం పకోడీ లింగం జిలేబీ లింగం లింగం Lights off. ఏమే నీ ధీమా, అందానికి నువ్వే చిరునామా, కంది వేడంత అందం కూడా కందిపోకుండా కాపాడుకుంటున్నాను. ఇక నన్ను వదిలి నీవెక్కడికి పోగలవు? అందమా, నీవెక్కడికి పోగలవు? అమ్మా, ఆకాశం మబ్బులు కమ్మింది, ఎండరా గొడుగు తీసేనా? గొడుగు నీ చేతికి బరువా? ఈ గొడుగు నా చేతికి బరువు కాదమ్మా, నాకు పరువు. అయితే నా గొడుగు బానిసకు పరువునందించింది. మంచిది, ఇది ఇప్పుడు అవసరం లేదు, తీసేయ్. అమ్మా అమ్మా, చాలా రోజుల నుంచి నాది చిన్న కోరికమ్మా. కోరిక? నాకిప్పుడు తీరిక ఉంది, అడగవచ్చు. అమ్మా, నేను నాట్యంలో నేర్పాను. నా దగ్గర నాట్యం నేర్చుకోవాలని మీరు నన్ను బానిసగా చేసుకున్నారు. అప్పటి నుంచి దాసి అని బానిస అని పిలుస్తున్నారు. అమ్మా, మీ నోట చెలి సజ్జిక అని పిలిపించుకోవాలనుందమ్మా. చూడు దాసి, నీ స్థానం నీకు గుర్తుండాలంటే పేరుతో పిలవడం కన్నా దాసి అమ్మా, అనైలి గుర్తు చేయడం యజమానికి ఎంతో మేలు. సరే, నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి ఎందుకో నాకు కాదనకూడదని అనిపిస్తుంది. నువ్వు అడిగినా ఆ గొడుగు నా తల మీద లేదు, అందుకనే నీలో బానిసత్వం కనిపించడం లేదు. సరే, ఈ రోజు నుంచి నిన్ను సజ్జిక అని పిలుస్తాను. ఆహా, మహా ఆనందమమ్మా. సజ్జిక, అమ్మా, నేను సాని వంశమున పుట్టినాను. సకల భోగ భాగ్య పరిరంజితమైన జాతకముతో నా జీవితం నిత్య వసంతం చేసుకున్నాను. సజ్జిక, అమ్మా, సాని అంటే ఏమిటి? అమ్మా, అది అది పర్వాలేదు, చెప్పు. శరీరాన్ని నమ్ముకునే ప్రతి స్త్రీ అంటారమ్మా. అంటారు కదా, మరి భార్యలను సాని అనకూడదా? ఎందుకంటారమ్మా? వారు భార్యలు కదా. దొరసాని, వేదరసాని, వీళ్ళంతా సానులా? అమ్మా, నాకన్ని తెలియదేనలు లేవు. నాకున్నాయి, నేను చెప్తాను. ఓలి పేరుతో కన్నెను వరుడు
వచ్చిన పని కాక ఆ గడపకే తలబాదుకుని పాపం నిరాశగా వెళ్ళిపోవడమే. అలాంటి వారు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ గడప పొందును పొందలేరు. మరికొందరున్నారు, వారి గురించి చెప్పు. అమ్మా తల్లి, నేనింకా పచ్చలోనే ఉన్నాను. మీరిద్దరికి రాను. మీరు చెప్తే విని మురిసిపోతాను. అయితే చెబుతాను విను. సాని అడిగినంత ధనమునిచ్చి తప్పకుండా తన పొందనుకున్న వారు ఎందరో దొంగలైనారు. మీకు తెలుసా? అవునా అమ్మా? మీ అనుభవంలో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? ఇలాంటి వృత్తిలో బ్రతుకుతున్నప్పుడు అలాంటి వారేమిటి, ఎలాంటి వారైనా ఉంటారు. మనకున్న ఆకర్షణ అలాంటిది. ఆకర్షణ అంటే గుర్తుకొచ్చినది. నేను రసికులని ఆకర్షించడానికి కొంతలో కొంత కారణమైన వాడు ఇంకా రాలేదేమిటి? ఈ రోజు శుక్రవారం. అవునమ్మా, తప్పకుండా రావాలి. అమ్మా అతను వస్తున్నాడమ్మా. అతను వచ్చే ముందు సువాసన వస్తుంది. ఆ తర్వాతే అతను వస్తాడు. సామరాణి వారికి వణక్కం, నమస్కారం. ఈ కాలం వద్దులే, వణక్కమే బాగుంది. ఏం ఆర్ముఖం, వారానికి ఒక్కసారి వస్తున్నావు, రోజు రాకూడదా? సామరాణి వారు నేరాలు పెరిగిపోయి ఉండనా? నేరాలు పెరిగిపోవడం ఏంటి? మురుగా అట్లా నేరాలు కాదు, నేరాలు మీ దగ్గర బేరాలుగా ఉండను. ఆ బేరాలు నేరాలు కూడా అవునమ్మా. ఏ ఆత్మక పిల్ల, హద్దు హద్దు. కుచ్చి పున్ను ముట్టు 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 నిన్ను పడు గారు బాగుండేదో. అమ్మగారు లేకపోతే బాగుంటుందా? నల్లగా ఉండనమ్మా. ఈ మాట నన్ను లైఫ్ చూడండమ్మా, ఈ ఆత్మకు నన్ను ఎప్పుడు ఆట పట్టిస్తూ ఉంటాడు. వీడు ఒంటరిగా దొరికినాడు చూడు, అప్పుడు వీడు పడిపడతాను. అప్పుడు నువ్వు నా పని పడతావు, నీ పని పడతానా? నాకు అర్థమైనదని. ఆయన నువ్వు వస్తే చాలు, ఇది ఎప్పుడు నీ పక్కనే ఉంటుంది. ఎందుకలా? ఇది నా పక్కన నా కోసం ఉందనమ్మా. ఇల్లమ్మా నాంద సుగంధ వస్తువులుగా ఆపేస్తున్నా. అది మంచి గబ్బు వాసనగా వచ్చిన ఆ గబ్బు వాసనకు ఈ గబ్బుది దాన్ని నా పక్కన ఉండమా. అంతే. నిజమే ఆర్ముగా. నిన్ను ఇష్టపడే వాళ్ళకన్నా నువ్వు ఇష్టపడే పరిమళ ద్రవ్యాలు ఉన్నాయి చూడు, వాటిని ఇష్టపడే వాళ్ళే ఎక్కువ. సరే కానీ ఏం తెచ్చావు? అమ్మా మాట నల్ల ఇద్దమ్మా, రామనే తెస్తున్నావు. ఇదిగా సత్యం. భలే ఆర్ముగం. నేను ఒకటొకటి అడుగుతుంటాను, నువ్వు చూపించాలి మరి. అమ్మా
పొందాలని ఎవరికైనా ఉండునమ్మా. చిచ్చి నువ్వు కూడా అలాంటి వాడివేనా? ఇల్లమ్మా ఇల్లే. అది ఒకసారి నన్ను రమ్మని చెప్పినా నాను దోశ పెట్టుకుని సరిపోతున్నా. అయిపోయాయా మీ సరసాలు? దీనితో ఏమి సరసాలు చేస్తున్నామ్మా? దీనితో సరసాలు చేస్తున్నా నేను కూడా సరసాల్లో ఉందమ్మా. నేను ఊరికే అన్నానులే. ఆయన దీనికి రెక్కలొచ్చినా ఇది ఎక్కడికి ఎగిరిపోదు. మీద తగిన నాణ్యలున్నాయి, లెక్క పెట్టుకో. ఆ మాట నెల అయిందమ్మా. ఎక్కువగా ఉండను అందుకు దా లెక్క పెట్టినమ్మా. అమ్మా నా పోయిటోరమ్మా. సరే. సంచిక, అమ్మా ఈతని దగ్గర ప్రతి వారము ఎన్నో సుగంధ పరిమళ ద్రవ్యాలు కొంటున్నాను. కానీ ఒక్కటి కూడా నా కోసం కాదు, అన్నీ ప్రియుల కోసమే. ఈ సరసాలు ఊరే పరపుగత్తి పరిచిన పడక మీద ఎందరో తమ ఆశలు తీర్చుకున్నారు. కానీ నా ఆశ తీరలేదు. ఏంటమ్మా చిత్రంగా మాట్లాడుతున్నారు? నిజమే మాట్లాడుతున్నాను. నీకు చిత్రంగా ఉండవచ్చు. మా కులంలో కళ్యాణం లేదు. ఈ పడక మీదే జీవం, ఇదే జీవితం. ఈ జీవితంలో రాజీపడి నా సానివాసాన్ని రాణివాసంగా చేసుకున్నాను. ప్రతిష్టాత్మకంగా బ్రతుకుతున్నాను కానీ ప్రతిష్టాత్మకంగా బ్రతకడం లేదు. ఎన్నో ధన నిధిని సంపాదించుకున్నా కానీ
ఒక్క నెలలో నాటక నేర్చుడు తప్పట్లు కూడా మన చేతిలో ఉన్న సిబ్బంది కేవలం ఒక నెలలో ఒక అద్భుతమైన పాత్ర వేస్తుంది. ఆ అమ్మాయిని నేను గట్టిగా అభినందిస్తూ తప్పట్లు కొట్టాలి. ఈ అమ్మాయిని పరిచయం చేసింది మాకు ఫిల్మ్ ఛాంబర్స్ తెలుగు కరణ్ గారు. అలాగే ఈ అమ్మాయికి నృత్యం నేర్పింది డాక్టర్ కరీముల్లా. కానీ తప్పట్లు మీ ముఖం వెక్కిస్తున్నట్టుంది, కారణమేమో? ఇంతటి అపురూప సౌందర్యవతి జగదేక సుందరి సామతో సాంగత్యం తెగిపోతుంటే ఇక ముఖావం కాక మరేమిటి? సామతో సాంగత్యం తెగిపోతుందా? ఏం మరొక సుందరి పందిరి ఏమైనా వేసినదే? సామా సౌందర్యంతో అనుబంధం ఏర్పడిన తర్వాత స్వర్గము నుండి ఊర్వశి వచ్చి ఊరించిన నా మనసు కరగదు. మరి ఏమైనది? మీ సతిమణి ఏమైనా శాసించినదా? భార్యామణులకు భర్తల ప్రేమలు ఆశించడం తప్ప శాసించడం తెలియదు కదా. మీ భార్యమణుల మనసులు అంత పవిత్రమైనవే కనుకే వేషల ఆకర్షణలు మితి మీరిపోతున్నాయి. కోటి కష్టాలు అలా సామ విలయాలివైనా ఇల్లానికి విలువనిచ్చావు. అందుకే అందుకే తర్వాత ముందు చెప్పండి మీ ముభావానికి కారణం. మన ప్రసీన చక్రవర్తుల వారు నీ పొందును ఆశీర్వదించున్నాడు. ఆయన నిన్ను చూడకపోయినా నీ సౌందర్యం గురించి విని నీపై మోహం పెంచుకున్నాడు. నిన్న మాటల సందర్భంలో నాతో అన్నాడు, రాజు కోరుకున్నాక నీకు ఒక రానివాసం ఏర్పడుతుంది. అందులోకి రాజు తప్ప మరెవరు రాదుగా. వినుమా ప్రసేన రాజుకు మును గలిగే ముదంబు మోహం నిన్ను కన్నగా కనుమా మన గురుడు మన ప్రభువు కోరా నీకు మంగళ
చూడటమా? తొందరలో మా సాంబారాలు వారిని రాజుగారు తన దగ్గర ఉంచుకోబోతున్నారు. అప్పుడు సాంబారాలు వారికి నీతో నాతో పని ఉండదు, అంతా పరిచారకులు బదులే చేసుకుంటారు. అప్పుడు నాకు ఈ పట్టు కొంప నుంచి విడుదలన్నమాట. అప్పు నీ మనిషి ఇల్లియా? ఇల్లా ఇల్లా. అప్పుడు నాకు ఈ పడుపు కొంప నుంచి విడుదల. எனக்கு ரொம்ப సంతోషమాయిடுచే. కుట్టుపన్ను నిన్నుగా తీసుకుపోతామని నా